నమస్కారం. వెల్కమ్ టు PM7 మీడియా. సాధారణంగా ఏదైనా మూవీ రిలీజ్ అయిన రోజు పబ్లిక్ టాక్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఎలా అంటే చాలా హైప్ లో వచ్చేసి సెకండ్ డేని అట్ ద హాఫ్ అయిపోతుంది. అంటే ఈ మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది, అంటే ఈ డివైడెడ్ టాక్ ఎందుకు వస్తుంది, ఎవరైనా ప్రత్యేకంగా వీటి మీద నిఘా వేస్తున్నారా? ఇలాంటి టాకే నిన్న రిలీజ్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీకి కూడా వచ్చింది. ఇలాంటి మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది, వీటి వెనకాల ఎవరున్నారు అనే విషయాలు నారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఓజీ మూవీ చూసారా? చూశాను మేడం. ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? ఎంత రేటింగ్ ఇస్తారు మీ పర్సనల్ గా? 3.5 నాకైతే నచ్చింది మేడం. 3.5. సో అందులో ఉన్న సన్నివేశాలు అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది మేడం. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కానీ, ఆ డైరెక్టర్ పనితీరు కానీ, ఆ యొక్క తమన్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అండి బాగా. సార్, అదే పబ్లిక్ కూడా సేమ్ అదే చెప్తున్నారు. తమన్ మ్యూజిక్ అండ్ సుజిత్ డైరెక్షన్ వల్లే వాళ్ళిద్దరు 2 పిల్లర్స్ లాగా ఉండి మూవీని నడిపించారని కూడా చెప్తున్నారు. పవన్ పాత్ర ఏం లేదంటారా? పవన్ కళ్యాణ్ గారి పాత్ర సినిమా చూసారా మేడం? మీరు చూసారా లేదా? లేదు. మరి చూడకుండా ఎలా డిసైడ్ చేస్తారు మేడం? అంటే పబ్లిక్ చెప్తున్నారండి. నేను పబ్లిక్ టాక్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ అభిప్రాయాల్ని వెల్లడించారనమాట. మేడం, ఎవరి ఒపీనియన్ ఎవరికి ఎలా చెప్పాలనేది వాళ్ళ ఇంటెన్సిటీ మేడం, అది ఓన్ గా. అది మనం ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళ పోల్చలేము. ఒకటి నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఈరోజు ఒక సినిమా అనేది ఒక పవన్ కళ్యాణ్, ఒక తమను, ఒక డైరెక్టర్ సుజిత్ అనే వాళ్ళ ముగ్గురిదే కాదు సినిమా, ఒక ప్రొడ్యూసర్ నలుగురిదే కాదు, ఒక వేలాది మంది కష్టం మేడం. అది ఒక సినిమా తీయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది ఆ టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్, ఆ అన్ని విభాగాల్లో ఎంతమంది పని చేస్తారు అనేది. మనం ఏదో ఈరోజు మనకేదో మన ముందు ఏదో లోగో పెట్టారనో, ఏదో పబ్లిక్ టాక్లోకి వెళ్తే ఎవడో ఏదో కనపడాలనే ఉద్దేశం తప్పితే ఒక సినిమా వెనకున్న కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎవడైనా కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడని నేను అనుకుంటున్నా. నెగిటివ్ అంటే అలా చెప్పట్లేదు. పవన్ గారి కంటే వీళ్ళిద్దరి పాత్ర ఎక్కువ ఉందని చెప్తున్నారు అంతే. అంటే పవన్ కళ్యాణ్ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తారు మేడం. ఆ డైరెక్టర్ అనే వ్యక్తి బాధ్యత ఏంటి? ఎక్కడ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ చేయాలి అక్కడే చేస్తారు. సినిమా మొత్తం 2.5 hours సినిమాలో 2 hours పవన్ కళ్యాణ్ చూపించారు కదా. ఎన్నో పాత్రలు, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో సన్నివేశాలు ఆయన ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకు హైలైట్ చేశారు కదా. అదే ఆ ఎలివేషన్స్ అవన్నీ బాగున్నాయి, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయినట్టుగా చెప్తున్నారు. నేను అంత ఎనాలిసిస్ చేస్తాను మేడం. నేను కొన్ని రివ్యూలు చూస్తాను, ఆ రివ్యూలు చదువుతాను, కొంత సోషల్ మీడియాలో కొంతమంది చేసే కామెంట్లు కూడా నేను చదువుతాను. ఆ కామెంట్లలో కూడా కొంతమంది ఏమంటారంటే సెకండ్ హాఫ్ బాగుంది అంటారు, కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నారు. కానీ టోటల్ గా ఏది బాగుందో సినిమా చూసినటువంటి అభిమాని స్వీకరించే విధానం బట్టి ఉంటది. సినిమా టోటల్ బాగుంది మేడం. నేను ఏదో ఓజీ గురించి మాట్లాడుతున్నా కానీ నాకు పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్ కాదు. నేను సినిమాలు కూడా చాలా తక్కువ చూస్తుంటా. కానీ ఫస్ట్ రోజు ఈ ఓజీకి వచ్చినటువంటి హైప్ చూసి సినిమా చూడాలంటే చూసా. ఫస్ట్ డే చూసా. ఫస్ట్ డే చాలా హైప్ వచ్చిందండి. మీరు అన్నట్టుగా ఫస్ట్ డే చాలా హైప్ వచ్చింది. 5.5, 4.5 రేటింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ డే నుంచి స్లో డౌన్ అవుతా వచ్చింది. ఎందుకు ఇట్లా మిక్స్డ్ టాక్ వస్తుంది, లేదంటే డివైడెడ్ టాక్ ఎందుకు వస్తుంది? లేదు, నాకు తెలిసి ఈ రోజు సెకండ్ డే మేడం సినిమాది కలెక్షన్ తగ్గలేదని అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ కూడా నేను చూస్తా ఉన్నా, సోషల్ మీడియాలో కొంత జరుగుతా ఉంది. కామెంట్లు మీరు చెప్పినది కరెక్టే. సోషల్ మీడియాలో కలెక్షన్లు తగ్గిపోయినాయి, థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. నేను ఉదయం చూశాను, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక అతను ఫేస్బుక్ లో స్క్రీన్ షాట్, ఒక థియేటర్ది మనం టికెట్లు బుక్ చేసుకునేది ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టి సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఓన్లీ 5 సీట్లన్నీ ఫిల్అప్ అయినాయి అని చెప్పేసి ఒకటి పెట్టాడు. బాధ అనిపించింది. మరి అది ఎక్కడ ఏందనేది నాకు పూర్తి సమాచారం లేదు. ఫేస్బుక్ లో అయితే పోస్ట్ చూశాను. నాకేం రాలేదు. నాకు తెలిసి రెవెన్యూ బాగానే ఉంది. ఆయన దాదాపు పండగ సమయం, సినిమా రిలీజ్ చేసిన సమయం కూడా మంచిది. ఇప్పుడు మెయిన్ సినిమాలు కూడా లేవు. ఆల్రెడీ మిరాయి, అది ఇంకొకటి ఏదో వచ్చింది కదా, కిష్కింధపురి, ఆ 2 మంచి హిట్ టాక్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ హీరో టాప్ 4లో ఒక హీరో కాబట్టి ఈయన హీరో రావడం వల్ల పెద్ద సినిమాలు ఏం లేవు. ఈ సినిమా ఒక దసరా పండగ సందర్భంగా చాలా మంది చూసి బాగానే వస్తాయని అనుకుంటున్నా. ఇబ్బంది ఎక్కడ ఉండదు సినిమాకి. అదే అంటే ఫస్ట్ డే ఉన్నంత ఊపు క్రేజ్ ఈ సెకండ్ డే నుంచి లేవు అన్నట్టుగా నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే అంటే ఎవరు చూస్తారు మేడం సినిమాని? అభిమానులు చూస్తారు, ఫ్యాన్స్ చూస్తారు, బాగా ఆయన ఎవరైనా అభిమానించేటువంటి ఆయన అభిమానులు చూస్తారు. సెకండ్ రోజు ఎవరు చూస్తారు? సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి హాలిడేనో ఏదన్నా దొరికినప్పుడు
వాళ్ళు ఒక సినిమా చూడాలనే ఫీలింగ్, పవన్ కళ్యాణ్ బాగుందని టాక్ వచ్చింది కాబట్టి చూడాలనే తప్పితే ఒక సాధారణ జనాలు చూసేవాళ్ళే. ఇంకా ఫస్టే అభిమానుల వరకే చూస్తారు, సెకండ్ డే ప్రేక్షకులు చూస్తారు, అంతే. అంతకుమించి ఇంకా అంటే వీళ్ళు కొంతమంది సమయం, ఇప్పుడు నాకు తెలిసి ఈ రోజు సాటర్డే, ఈ రోజు నాకు తెలిసి ఈవినింగ్ మీరు ఏదైనా థియేటర్కి వెళ్ళి చూడండి, నాకు తెలిసి ఈ రోజు రేపు సండే బాగానే కనెక్షన్లు బాగానే ఉంటాయి. మీ పరంగా స్టోరీ ఎలా ఉందంటారు? మీ అనలిస్ట్ ప్రకారం, అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉందంటారు స్టోరీ? అంటే ఇది మనం గత సినిమాలకి ఈ సినిమాకి అయితే పోలిక పెట్టలేము మేడం. ఇప్పుడు ఆయన సినిమాలు సుస్వాగతం కావచ్చు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కావచ్చు, తమ్ముడు కావచ్చు, తన గోకులంలో సీత, ఈ కంటెంట్ ఏంటంటే ఒకప్పుడు జనరేషన్ కంటెంట్లు అవన్నీ. ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడున్నది కేజీఎఫ్ సినిమా, కేజీఎఫ్ స్టోరీ, నీకు స్టోరీ తక్కువ ఉంటుంది మేడం సినిమాలో. ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాలలో స్టోరీ తక్కువ ఉంటుంది. ఇంకా ఎలివేషన్స్, ఇప్పుడు యూత్ కి ఏదైతే అట్రాక్ట్ అవుతారో ఒక, ఇప్పుడు అన్ని తేడాలే మేడం. ఇంతకు ముందు అలా కూర్చొని ఇంకా రామాయణాలు ఇవన్నీ కాదు. ఇప్పుడు ట్రెండింగ్ మారింది కాబట్టి అలాంటి స్టోరీలే ఉంటాయి. కొంత స్టోరీ నీకు తక్కువ టైంలో అర్థమయ్యే విధంగా ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్లు. తక్కువ స్టోరీని 3 గంటలు చూపిస్తున్నారు, అది ఒకేసారి చెప్పేస్తున్నారు. దాన్ని సాగదీతలు ఉండవు. ఎలివేషన్స్ వల్ల మూవీస్ నడుస్తాయి అంటే ఇప్పుడు స్టోరీ ఎలివేషన్ అనేది అట్లానే ఉంటుంది. అంతే మేడం. ఈ మూవీలో ప్రత్యేకంగా హైలైట్ సీన్స్ అంటే ఏమంటే ఏం చెప్తారండి? హైలైట్ సీన్స్ అంటే మేడం, సినిమాలు ట్విస్ట్ చాలా ఉన్నాయి మేడం. దాదాపు 3-4 ట్విస్టులు. ఎవరికి సినిమా పూర్తి టైట్ లాస్ట్ ఎండ్ కార్డ్ పడేదాకా అర్థం కాదు. అలాగే శ్రీయారెడ్డి క్యారెక్టర్ సూపర్ మేడం, బాగా యాక్ట్ చేసింది. ఆ రౌద్రాన్ని మామూలుగా చేయలేదు, ఆమె రౌద్రాన్ని చూపించింది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అయితే మాత్రం గత సినిమాల కన్నా సూపర్. ఇంకా ఎలివేషన్స్ ప్రతి సీన్ లో ఆయన ఎంట్రీలో తమన్ మ్యూజిక్ కొట్టడం, ఆయన అభిమానించే వీరాభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగానే ఇంకా వాళ్ళు ఎంత అభిమానిస్తారో అలా అభిమానిస్తారు, ఇబ్బంది ఏం లేదు. దర్శకుడి అతను సుజిత్ ఇంతకు ముందు గత సినిమాలో రన్ రాజా రన్, తర్వాత ఇది సాహో, వాట్ల 2 సినిమాల కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి ప్లాన్ చేసుకున్నాడు అతను. మంచిగా సినిమాను చూపించగలిగాడు, ఆయన అనుకున్న రీచ్ అయ్యాడు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా మెప్పించాడు ఆయన దర్శకత్వ ప్రతిభతో. హీరోయిన్ పాత్ర ఎంత వరకు ఉందంటే? హీరోయిన్ పాత్ర ఇంకా ఆమె క్యారెక్టర్ ఎంత పరిధి ఉందో అంతవరకే చేసింది మేడం. అయినా బాగానే ఉంది. ఇద్దరు కాంబినేషన్ తక్కువ ఉంది, తక్కువ పరిధి. ఆ అమ్మాయి ఒక 2-3 సీన్లు, కానీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది. స్క్రీన్ మీద చూడటానికి కెమిస్ట్రీ బాగుంది, చూడటానికి బాగుంది, స్క్రీన్ బాగా అందంగా ఉంది ఆ అమ్మాయి తోటి. సెకండ్ పార్ట్ కూడా ఉందని వింటున్నాము, మరి సెకండ్ పార్ట్ కథ ఎలా కొనసాగొచ్చు అనుకుంటున్నారు? సెకండ్ పార్ట్ లో అయితే ఇంకా కొన్ని క్యారెక్టర్లు, కీలక పాత్రలలో కొంతమంది టాప్ హీరోల పేర్లు కూడా వినపడుతున్నాయి మేడం. ప్రభాస్, నాని అంటున్నారు, ఒక రూమర్స్ అయితే వినపడుతున్నాయి. మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ప్రభాస్, నాని వాళ్ళిద్దరిలో ఒకరు అయితే ఎంటర్ అవుతారు అనుకుంటున్నారు. మరి పార్ట్ 2 లో కూడా ఈ గ్యాంగ్స్టర్ స్టోరీ ఏదైతే ఉందో ఓజీ ఫస్ట్ లో, ఓజీ సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ అదే స్టోరీ ఇంకొంచెం హై పిచ్ లో, హై లెవెల్ ని రీచ్ అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా మేడం. కొన్ని క్యారెక్టర్లని సెకండ్ పార్ట్ లో చాలా అందంగా చూపిస్తారు. వాళ్ళు మారిన విధానం, కొన్ని క్యారెక్టర్లు కీలకమైన పాత్రలు ఉన్నాయి దాంట్లో, వాళ్ళని సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకెళ్తాయి. వాళ్ళ పాత్ర ఫస్ట్ హాఫ్ లో అంతవరకు పరిమితం, కానీ సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళ ట్విస్టులు అన్ని నేను చెప్పాను కదా సినిమాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయని, ఆ ట్విస్టులు అన్నిట్లకి ముగింపు సెకండ్ హాఫ్. మనకి గతంలో చూసుకుంటే కేజీఎఫ్, సో ఇప్పుడు ఓజీ, ఇవి 2 స్టోరీస్ సిమిలర్ గా ఉన్నాయి, వీటి మధ్య సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు నిజం? నేనేమంటాను అంటే 2 సినిమాలు నాకున్న పరిధి మేరకు నేను 2 సినిమాలు ఒకే కోవలేక తీసుకుంటాను నేను. అందుకే దీంట్లో 2 సక్సెస్ అయినాయి, 2 సినిమాలు హిట్ అయినాయి. ఒకే స్టోరీ, ఒకే లైన్. సరే, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ వేరు, అక్కడ మైనింగ్స్, ఇక్కడ ఈ టాపిక్, ఇక్కడ గ్యాంగ్స్టర్, మైనింగ్, అంతే. అందుకని 2 తీసుకున్న సబ్జెక్టులు మంచివి కాబట్టి సక్సెస్ అయినాయి అనుకుంటున్నాను. సో ఆ నెరేషన్ అనేది ఆ తరహాలోనే సాగింది అంతే మేడం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓజీ మూవీ గురించి మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు, అంటే ఓపెన్లీ చెప్పేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, నారాయణ రెడ్డి గారు ఓజీ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకున్నారు. మరో ప్రోగ్రాంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్కారం.